హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నాడు నేడు వర్క్స్లో లేటెస్ట్ అప్డేట్ గురించి చూద్దాం. సో నాడు నేడు వర్క్స్లో భాగంగా మనకి లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ ఏంటంటే ఎంబుక్ రికార్డింగ్. సో ఈ ఎంబుక్ రికార్డింగ్లో కూడా మనకి లేటెస్ట్గా ఏమని ఇచ్చారు అంటే ఎంబుక్ అంటే ఎంబుక్ కాదు, కంప్లీట్లీ ఎంబుక్ కాదు, వర్క్ సైట్ మెజర్మెంట్ బుక్. WSMB. So this is the latest MBook update which was given to all the engineering assistants. అలాగే వార్డ్ ఎమ్యూనిటీ అసిస్టెంట్స్ కూడా WAS వార్డ్ ఎమ్యూనిటీ సెక్రటరీస్, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్కి వార్డ్ ఎమ్యూనిటీ సెక్రటరీస్కి ఇప్పుడు నాడు నేడు వర్క్స్ని మానిటర్ చేస్తున్నాయి ఎవరైతే ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ఉన్నారో, అలాగే వార్డ్ ఎమ్యూనిటీ సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చింది ఏంటి అంటే ఈ వర్క్ సైట్ మెజర్మెంట్ బుక్ అనేది అడిషనల్గా ఇచ్చారు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ వర్క్ సైట్ మెజర్మెంట్ అంటే మెయిన్లీ టు మేక్ ద ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ఆర్ లేకపోతే WS వార్డ్ ఎమ్యూనిటీ సెక్రటరీస్ని మోర్ రెస్పాన్సిబుల్, వర్క్స్ పట్ల రెస్పాన్సిబిలిటీ అన్నది ఇంక్రీజ్ చేయడం కోసం మనకి ఈ అడిషనల్ డ్యూటీ ఇవ్వడం జరిగింది. సో మనం కూడా ఇప్పుడు నుంచి వర్క్ సైట్ మెజర్మెంట్ బుక్ అని చెప్పి ఒక ఎంబుక్ని మనం రికార్డ్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. సో మెయిన్లీ ఈ వర్క్ సైట్ మెజర్మెంట్ బుక్ అన్నది ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ ఫేజ్ నాడు నేడు వర్క్స్లో ఏ స్కూల్స్ అయితే ఉన్నాయో అన్నిటికీ కూడా ఇది అప్లికబుల్. సో దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. నాడు నేడు వర్క్స్ ఫస్ట్ ఫేజ్ వర్క్స్ ఏవే స్కూల్స్లో జరుగుతున్నాయో అన్ని స్కూల్స్లో కూడా వర్క్ సైట్ మెజర్మెంట్ బుక్స్ అన్నవి ఇమీడియట్గా మనం స్టార్ట్ చేయాలి. సో ఈ WSMB బుక్స్ అన్నీ కూడా మెయింటైన్డ్ బై ఇంజనీరింగ్ అసిస్టెంట్స్. మన ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ కన్సర్న్డ్ సచివాలయం ఏరియాలో, అలాగే వార్డ్ ఎమ్యూనిటీస్ అయితే వార్డ్ ఎమ్యూనిటీస్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో హీ విల్ బీ రెస్పాన్సిబుల్ ఫర్ మెయింటైనింగ్ దిస్ వర్క్ సైట్ మెజర్మెంట్ బుక్. సో ఈ వర్క్ సైట్ మెజర్మెంట్ బుక్లో మెయిన్గా ఇన్ఫర్మేషన్, వాట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్ టు ఇన్కార్పొరేట్ ఇన్ దిస్ వర్క్ సైట్ మెజర్మెంట్ బుక్. ఇందులో ఇన్కార్పొరేట్ చేయాల్సిన మెయిన్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమ్ ఆఫ్ ద స్కూల్ ప్రాజెక్ట్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ వన్ డైస్ కోడ్ అనేది ఉంటుంది, UDISC డైస్ కోడ్. ఆ స్కూల్కి ఒక సెపరేట్ డైస్ కోడ్ ఉంటుంది, ఆ కోడ్ ఉండాలి. అలాగే ప్రాజెక్ట్ ఎస్టిమేటెడ్ కాస్ట్. సో ఈ 3 పారామీటర్స్ మెయిన్గా ఇన్కార్పొరేట్ చేసి ఉండాలి. మనం రాసి వర్క్ సైట్ మెజర్మెంట్ బుక్ ఏదైతే ఉందో అందులో ఈ 3 కాంపోనెంట్స్ కంపల్సరీ మనం కవర్ చేసి ఉండాలి. ఈ 3 ఎలిమెంట్స్ మనం ముందు ఇన్కార్పొరేట్ చేయాలి. దెన్ కమ్స్ ద మెజర్మెంట్స్. ఇవన్నీ ఇన్కార్పొరేట్ చేసిన తర్వాత మెజర్మెంట్స్ మనం కాంపోనెంట్ వైజ్గా, ఈ మెజర్మెంట్స్ అన్నీ కూడా కాంపోనెంట్ వైజ్గా మనం ఎంటర్ చేసుకుంటూ రావాలి. సో ఈ మెజర్మెంట్స్ వచ్చేసరికి మనకి కాంపోనెంట్ వైజ్ చేయాలి. కాంపోనెంట్స్ అంటే ఏముంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అందరికీ తెలిసిందే, ఆల్రెడీ మనం చేయించాం కాబట్టి ఫస్ట్ కాంపోనెంట్ వచ్చేసరికి ఎక్స్కవేషన్ ఆఫ్ సాయిల్. సెకండ్ కాంపోనెంట్ వచ్చేసరికి బెడ్ కాంక్రీట్ ఫర్ ఫుటింగ్స్. థర్డ్ కాంపోనెంట్ వచ్చేసరికి RCC footings.
ఆర్ ఆర్సీసీ ఫర్ ఫుటింగ్స్, రీఇన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ ఫర్ ఫుటింగ్స్. ఫోర్త్ వచ్చేసరికి ఆర్సీసీ ఫర్ పెడెస్టల్. ఆర్సీసీ ఫర్ పెడెస్టల్. సో ఇందులో మనకి ఇక్కడ వచ్చేసరికి ఎక్స్కవేషన్ ఆఫ్ సాయిల్, అలాగే బెడ్ కాంక్రీట్ ఫర్ ఫుటింగ్, ఆర్సీసీ ఫర్ ఫుటింగ్, ఆర్సీసీ ఫర్ పెడెస్టల్. నెక్స్ట్ ఆర్సీసీ ఫర్ ప్లింత్ బీమ్స్. ఆర్సీసీ అన్న ముందు మనకి ఇంకో కాంపోనెంట్ ఉంది, అది ఏంటంటే పీసీసీ ఫర్ ప్లింత్ బీమ్స్. ఆర్సీసీ ఫర్ ప్లింత్ బీమ్స్. తర్వాత కాలమ్స్ ఆర్సీసీ. నెక్స్ట్ కాలమ్స్ తర్వాత బీమ్స్, రూఫ్ బీమ్స్ తర్వాత స్లాబ్. సో దీస్ ఆర్ ద మేజర్ కాంపోనెంట్స్ వీఆర్ హ్యావింగ్ ఫర్ డ్రింకింగ్ వాటర్, ఫర్ టాయిలెట్స్ విత్ రన్నింగ్ వాటర్. అదే డ్రింకింగ్ వాటర్కి వచ్చేసరికి మనకి ఏముంటాయి ఇందులో కాంపోనెంట్స్? డ్రింకింగ్ వాటర్లో అయితే సంప్ ట్యాంక్ ఉంది. సో సంప్ ట్యాంక్లోకి వచ్చేసరికి ఎక్స్కవేషన్, అలాగే బాటంలో మనం వేసేది ఏంటి? పీసీసీ బెడ్ తర్వాత బాటమ్ స్లాబ్ తర్వాత సైడ్ వాల్స్, ఆర్సీసీ సైడ్ వాల్స్ తర్వాత ఆర్సీసీ స్లాబ్, టాప్ స్లాబ్. సో దీస్ ఆర్ ద కాంపోనెంట్స్ దట్ కవర్ అండర్ సంప్ ట్యాంక్ కన్స్ట్రక్షన్. అలాగే ఇక్కడ ఇంకోటి కూడా వస్తుంది మనకి, టాయిలెట్స్ విత్ రన్నింగ్ వాటర్లో మనకి ఓహెచ్ఎస్ఆర్ కూడా వస్తుంది. ఓహెచ్ఎస్ఆర్ కాంపోనెంట్స్ కూడా చేసుకోవాలి. అలాగే సెప్టిక్ ట్యాంక్ కూడా వస్తుంది. సో ఇవన్నీ కూడా మనకి టాయిలెట్స్ విత్ రన్నింగ్ వాటర్లో కాంపోనెంట్స్. అలాగే ఇక్కడ డ్రింకింగ్ వాటర్లో కాంపోనెంట్స్లో సంప్ ట్యాంక్ కన్స్ట్రక్షన్ ఒకటి. సెకండ్ వన్ ప్లంబింగ్ వర్క్ మేట్రేజ్ తీసుకోవాలి మనం. సో ప్లంబింగ్ వర్క్, అలాగే ప్లంబింగ్ వర్క్ తర్వాత ఫిట్టింగ్స్, ప్లంబింగ్ వర్క్లోనే వచ్చేస్తాయి అవి కూడా. ఫిట్టింగ్స్ ఆఫ్ ప్లంబింగ్ ఫిక్చర్స్, ఇవన్నీ కూడా మనకి డ్రింకింగ్ వాటర్లో వస్తాయి. అలాగే ఇంకో వర్క్ ఏంటి? మేజర్ అండ్ మైనర్ రిపేర్స్లో ఫ్లోరింగ్, సీలింగ్ వర్క్స్, అలాగే సీలింగ్ అలాగే వాల్ క్రాక్స్ తర్వాత మనకి ఇంకా అడిషనల్గా రూఫ్ లీకేజ్, ఫ్లోరింగ్, సీలింగ్, వాల్ క్రాక్స్, రూఫ్ లీకేజ్. మనకి ఇంకా అడిషనల్గా వరండా ఫ్లోర్స్, గ్రిల్ వర్క్స్, ఇవన్నీ కూడా మేజర్ అండ్ మైనర్ రిపేర్స్లో మనకు వస్తాయి. అలాగే ఇందులో ఇంకోటి ఏంటంటే కార్పెంటరీ వర్క్స్. సో ఇవన్నీ కూడా కాంపోనెంట్స్. ఒక వర్క్ తీసుకుంటే ఆ వర్క్లో ఉన్న సబ్ కాంపోనెంట్స్ ఇవన్నీ కూడా. సో మనం మెజర్మెంట్స్ అన్నీ కూడా ఈ కాంపోనెంట్ వైజ్ మనం చేసుకుంటూ వెళ్ళాలి. వేసుకుంటూ వెళ్ళాలి. వచ్చేసరికి ఏంటంటే రికార్డింగ్ ఆఫ్ ఎంబుక్ వచ్చేసరికి అది WSMB అయినా సరే, నార్మల్ ఎంబుక్ అయినా సరే, రికార్డింగ్ ఆఫ్ ఎంబుక్ చూస్తే
మనకి ఈ రికార్డింగ్ ప్రొసీజర్లో మెయిన్గా మనం కంప్లీట్లీ డిపెండెంట్, ఈ ఎంబుక్ రికార్డింగ్ అనేది కంప్లీట్గా ఫీల్డ్ మెజర్మెంట్స్ మీద డిపెండ్ అయితే అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆన్ విచ్ ఈ ఎంబుక్ రికార్డింగ్ ఆఫ్ ఎంబుక్ డిపెండెంట్ ఆన్ estimate, sanctioned estimate. So these are the two aspects on which this ఎంబుక్ రికార్డింగ్ ఈజ్ డిపెండెంట్. సో మనం ఎంబుక్ రికార్డింగ్ చేయాలి అంటే మనకి బేసిక్గా కావాల్సినవి ఫీల్డ్ మెజర్మెంట్స్ కావాలి, అలాగే శాంక్షన్ ఎస్టిమేట్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఈ శాంక్షన్ ఎస్టిమేట్ నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. దిస్ ఈజ్ ద డీటెయిల్డ్ ఎస్టిమేట్. సో ఇది డీటెయిల్డ్ ఎస్టిమేట్, మా స్కూల్ వర్క్ తాలూకా, నేను చేస్తున్న వర్క్ తాలూకా ఒక డీటెయిల్డ్ ఎస్టిమేట్. సో ఇందులో మీరు చూడొచ్చు మెయిన్గా డిస్క్రిప్షన్ ఆఫ్ ఐటమ్, నంబర్, లెంత్, విడ్త్, థిక్నెస్, టోటల్ క్వాంటిటీ, యూనిట్స్, రేట్, అమౌంట్ ఈ విధంగా ఇచ్చారు కదా. సో ఇక్కడ క్లియర్గా తెలుస్తున్నాయి ఎర్త్ వర్క్ ఎక్స్కవేషను, పీసీసీ కాంక్రీట్, అలాగే పీసీసీ యూజింగ్ 40 mm మెటల్ ఫర్ కాలమ్స్ అండ్ ఫర్ అదర్ ఎలిమెంట్స్, అలాగే గ్రావెల్ ఫిల్లింగ్ అండ్ ట్రెంచెస్, విఆర్సిసి వైబ్రేటెడ్ రీఇన్ఫోర్స్మెంట్. సో అలాగే మనకి మ్యాసనరీ వర్క్స్, అలాగే ఫ్లోరింగ్, డాడోయింగ్ ఫర్ టైల్స్, అలాగే సప్లయింగ్ అండ్ ఫిట్టింగ్ ఆఫ్ ఎంఎస్ గ్రిల్ డోర్స్, అలాగే పెయింటింగ్. సో ఇవన్నీ కూడా మనకి వాట్ ఆర్ ఆల్ దీస్ ఆర్ డిఫరెంట్ కాంపోనెంట్స్ విచ్ ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ వర్క్. సో మన వర్క్ ఏంటి ఇక్కడ కన్స్ట్రక్షన్ అండ్ టాయిలెట్ ఆఫ్ రన్నింగ్ వాటర్. సో రన్నింగ్ వాటర్లో కన్స్ట్రక్షన్ ఆఫ్ టాయిలెట్స్ విత్ రన్నింగ్ వాటర్లో ఉన్న సెవరల్ కాంపోనెంట్స్, ఏమేం కాంపోనెంట్స్ ఉన్నాయి, వాటి తాలూకా మెజర్మెంట్స్ ఏంటి, ఎంత క్వాంటిటీ ఆఫ్ వర్క్ చేయాలి, ఆ మెజర్మెంట్స్ ఎంత చేయాలి అన్నది మనకి ఇక్కడ చాలా క్లియర్గా ఎస్టిమేట్ నుంచి మనకు తెలుస్తుంది. కాబట్టి సో దీస్ estimates, sanctioned estimate is the major part on which we are depending. మనం దేని మీద అయితే ఈ అన్నిటి మీద మనం మెయిన్గా డిపెండ్ అవి మనకు కావాల్సిన వర్క్ సైట్ మెజర్మెంట్ బుక్, ఎంబుక్ రికార్డింగ్కి మెయిన్గా కావాల్సిన డిపెండెంట్ ఎలిమెంట్ ఏంటంటే శాంక్షన్డ్ ఎస్టిమేట్. సో ఇవి మనకి మన జేఈ ఎవరైతే ఉన్నారో, లేకపోతే ఫీల్డ్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో, so the field engineer will be providing this sanctioned estimate to the engineering assistant. మన ఇంజనీరింగ్ అసిస్టెంట్ అందరికీ కూడా ఈ ఫీల్డ్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో, జేఈలు ఎవరైతే ఉన్నారో, కన్సల్ట్ అథారిటీ తాలూకా జేఈస్, సో దే విల్ బి ప్రొవైడింగ్ అస్ దిస్ శాంక్షన్ ఎస్టిమేట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఇందులో ఎస్టిమేట్స్ ఉండాలి. ఎస్టిమేట్స్ ద్వారా మనకు ఒక క్లారిటీ వస్తే, సో రికార్డింగ్లోకి వచ్చేసరికి ఫీల్డ్ మెజర్మెంట్స్, రికార్డింగ్లో మనం రికార్డింగ్ ఏది చేసినా సరే మనం రికార్డింగ్లో 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ స్పెసిఫికేషన్ ఆఫ్ ఐటమ్స్, ఐటమ్ తాలూకా స్పెసిఫికేషన్స్ ఉంటాయి. ఆ స్పెసిఫికేషన్స్ ఏంటన్నది చూద్దాం. నెక్స్ట్ మెజర్మెంట్స్ యాజ్ పర్ ఎస్టిమేట్ ప్రకారం వాట్ ఆర్ ద మెజర్మెంట్స్ ఫర్ పర్టికులర్ కాంపోనెంట్ ఆఫ్ ది వర్క్. మనం ఏ వర్క్ అయితే తీసుకున్నాం ఆ వర్క్ యొక్క కాంపోనెంట్స్ ఉన్నాయి కదా, ఆ కాంపోనెంట్లో ఎంత మెజర్మెంట్ ఉండాలి అన్నది మనం ఎస్టిమేట్ నుంచి తీసుకుంటాం. థర్డ్ స్టెప్ వచ్చేసరికి రికార్డ్ వర్క్ డన్ మెజర్మెంట్స్. సో ఈ 3 వర్క్ డన్ మెజర్మెంట్స్, ఈ 3 కలిపి మనం ఎంబుక్లో రికార్డ్ చేస్తాం. అంటే ఎంబుక్లో మనం రికార్డ్ చేసి ఫస్ట్ది ఏంటి అంటే మెయిన్లీ స్పెసిఫికేషన్స్ ఆఫ్ ద ఐటమ్. మనం ఏ ఐటమ్ అయితే తీసుకుంటున్నామో ఆ ఐటమ్ యొక్క స్పెసిఫికేషన్స్ రాసుకోవాలి ఎంబుక్లో. అలాగే మెజర్మెంట్స్ యాజ్ పర్ ద ఎస్టిమేట్ ద్వారా మనకు వచ్చిన మెజర్మెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫుటింగ్ ఉంది, ఫుటింగ్కి అంత క్వాంటిటీ ఆఫ్ కాంక్రీట్ వేయాలి అనేది మనకి ఎస్టిమేట్లో ఉంటుంది. సో దాట్ క్వాంటిటీస్ వీ హ్యావ్ టు రైట్ హియర్. నెక్స్ట్ ఏంటి, వర్క్ డన్ మెజర్మెంట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంక్రీటే తీసుకోండి,
1 క్యూబిక్ మీటర్ కాంక్రీట్ మనం పీసీసీ బెడ్ కింద వేయాలి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇది యాజ్ పర్ ద ఎస్టిమేట్. సో కానీ మనం ఫీల్డ్లో చేస్తున్నప్పుడు 0.8 క్యూబిక్ మీటర్స్ మాత్రమే మనం వేసి ఉంటాం. సో వర్క్ డన్ మెజర్మెంట్స్లో 0.8 రావాలి, యాజ్ పర్ ద ఎస్టిమేట్లో మాత్రం 1 క్యూబిక్ మీటర్ రావాలి. సో ఎస్టిమేట్లో ఉన్న వాల్యూస్ కన్నా మనం తక్కువ రికార్డ్ చేసిన ప్రాబ్లం ఉండదు. అంటే అక్కడ వర్క్ తక్కువ అయి ఉంటే ఆ తక్కువ రికార్డ్ చేస్తాం. సో దిస్ ఈజ్ అబౌట్ మెజర్మెంట్ యాజ్ పర్ ఎస్టిమేట్ అండ్ మెజర్మెంట్ యాజ్ పర్ వర్క్ డన్. సో ఇవి మెయిన్గా ఈ రెండు. అలాగే దాంతోపాటు మనకి అడిషనల్గా ఇంకోటి ఏంటి, స్పెసిఫికేషన్ ఆఫ్ ఐటమ్స్. సో ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను. సో ఇది చూడండి ఒకసారి. దిస్ ఈజ్ ద స్పెసిఫికేషన్స్ రిపోర్ట్. సో ఇది మనకి ఇచ్చిన స్పెసిఫికేషన్స్, మనం యూజ్ చేయడానికి అవసరమైన స్పెసిఫికేషన్స్. మన ఎస్టిమేట్లో ఇందులోంచే మనం ఈ స్పెసిఫికేషన్స్లోంచే మనం తీసుకుని ఎస్టిమేట్లో ప్లేస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఎర్త్ వర్క్ ఎక్స్కవేషన్ అండ్ డిపాజిటింగ్ ఆన్ బ్యాంక్ విత్ ఇనీషియల్ లీడ్ ఆఫ్ 10 మీటర్స్. సో ఇక్కడ చూడండి, ఇందులో కూడా డిస్క్రిప్షన్ ఆఫ్ ఐటెంలో ఎర్త్ వర్క్ ఎక్స్కవేషన్ అండ్ డిపాజిటింగ్ ఆన్ బ్యాంక్స్ విత్ ఇనీషియల్ లీడ్ ఆఫ్ 10 మీటర్స్. సో మనకి స్పెసిఫికేషన్స్ ఇవి. ఈ స్పెసిఫికేషన్స్ని మనం ఈ ఎస్టిమేట్లో తీసుకున్నాం. సో అదే విధంగా ఇదే స్పెసిఫికేషన్ ఏదైతే ఎస్టిమేట్లో తీసుకున్నాం ఆ స్పెసిఫికేషన్స్ని మనం మన ఎంబుక్లో కూడా మనం రికార్డ్ చేసుకోవాలి. సో దోస్ ఆర్ ద స్పెసిఫికేషన్స్ ఆఫ్ ఐటమ్స్. సో అలా ఏముంటాయి ఈ స్పెసిఫికేషన్స్లో, ఫర్ ఎవ్రీ వర్క్ దెర్ విల్ బి స్పెసిఫికేషన్. సో స్టోన్ డస్ట్ ఫిల్లింగ్, విఆర్సిసి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెసిఫికేషన్స్ విల్ బి దేర్. అలాగే దాంతోపాటు యూనిట్స్ కూడా ఉంటాయి ఇక్కడ. ఈ యూనిట్స్లో కూడా మనం ఇప్పుడు ఎర్త్ వర్క్ ఎక్స్కవేషన్ ఏ యూనిట్స్లో తీసుకోవాలి, క్యూబిక్ మీటర్స్. డ్రిల్లింగ్ హోల్స్ ఇన్ హార్డ్ గ్రానైట్ ఏ యూనిట్స్లో తీసుకోవాలి, రన్నింగ్ మీటర్. అలాగే రీమింగ్ ఆఫ్ అండర్ రీమర్స్ నెంబర్స్లో తీసుకోవాలి, ఎన్ని నెంబర్స్ ఆఫ్ అండర్ రీమ్స్ చేశారు. ఫిల్లింగ్ ఆఫ్ యూజ్ఫుల్ అవైలబుల్ ఎర్త్ క్యూబిక్ మీటర్స్లో తీసుకోవాలి. ర్యాండమ్ రబుల్ మ్యాథ్స్ అంటే క్యూబిక్ మీటర్స్లో చేయాలి. సో ఆల్ దీస్ ఆర్ స్పెసిఫికేషన్స్. అలాగే స్పెసిఫికేషన్స్లో మనకి ఏ మిక్స్ ప్రపోర్షన్ యూజ్ చేయాలి అన్నది కూడా వస్తుంది. అలాగే ఏ మిక్స్ సిమెంట్ మోటార్ మనం యూజ్ చేయాలి అన్నది కూడా మనకి ఇక్కడ క్లియర్గా స్పెసిఫికేషన్స్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఆన్ బేస్ ఆఫ్ ది స్పెసిఫికేషన్స్ ఓన్లీ వీ హ్యావ్ టు వర్క్ అకార్డింగ్లీ. సో మనం వర్క్ అంతా కూడా ఈ స్పెసిఫికేషన్స్ ఆధారంగానే చేయాలి. సో ఇవి మనకి ఆల్రెడీ నాడు నేడు వెబ్సైట్లో అవైలబుల్గా ఉన్నాయి, అందులోంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నాడు నేడు వెబ్సైట్లో మనకి స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా మనం అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఎస్టిమేట్ కూడా మనం అందులో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ ఎస్టిమేట్ ఈ స్పెసిఫికేషన్స్ ఆధారంగా మనం ఈ మెజర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ మెజర్మెంట్స్ ఇవన్నీ కూడా మనం వర్కింగ్ సైట్ ఎంబీ మెజర్మెంట్ బుక్లో మనం రికార్డ్ చేయొచ్చు ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఆఫ్టర్ రికార్డింగ్ ద మెజర్మెంట్స్, మన వర్క్ డన్ మెజర్మెంట్స్ ఇవి అయిపోయిన తర్వాత దే షుడ్ సైన్ ఆన్ ద మెజర్మెంట్ షీట్ అలాంగ్ విత్ డేట్ ఆన్ ఈచ్ డే, సిగ్నేచర్ ఆఫ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్. సో మనం రికార్డ్ చేసిన తర్వాత దాని మీద మన సైన్ ఉండాలి, సిగ్నేచర్ అలాంగ్ విత్ డేట్ ఆఫ్ వర్క్, డేట్ ఆఫ్ కంప్లీషన్ లేదా డేట్ ఆఫ్ కంప్లీషన్. ఆ వర్క్ ఏ రోజు అయితే కంప్లీట్ అయిందో అదే రోజు మనం రికార్డ్ చేసి దాని తాలూకా సిగ్నేచర్ కూడా మనం ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకోటి కూడా చెప్పాలి నేను. సో ఈ మెజర్మెంట్, వర్క్ డన్ మెజర్మెంట్ ఏ విధంగా తీసుకుంటాం మనం, దట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో ఈ వర్క్ డన్ మెజర్మెంట్కి వచ్చేసరికి మనకు ఒక ప్రొఫార్మా ఉంది. ఆ ప్రొఫార్మా ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమ్ ఆఫ్ ద వర్క్. ఆ ప్రొఫార్మా ఏంటి అంటే చెప్తాను క్లియర్. సో ఫస్ట్ నేమ్ ఆఫ్ ద వర్క్, అలాగే నేమ్ ఆఫ్ ద సబ్ వర్క్ చేసిన తర్వాత ఎస్టిమేట్ కాస్ట్. సో దీని తర్వాత ప్రొఫార్మా వచ్చేసరికి ప్రొఫార్మాలో మనకు ఉండే కాంపోనెంట్స్ ఏంటి అంటే మెయిన్గా సీరియల్ నెంబరు,
నెక్స్ట్ డిస్క్రిప్షన్ అంటే మన స్పెసిఫికేషన్స్లో ఏవైతే ఉందో ఆ కాంపోనెంట్స్ని మనం డిస్క్రిప్షన్లో రాస్తాం. తర్వాత నెంబర్స్, ఎన్ని నెంబర్స్ ఉన్నాయి కాంపోనెంట్స్ అన్నవి. నెక్స్ట్ లెంత్ ఎల్, బ్రెడ్త్, హైట్ కానివ్వండి లేకపోతే డెప్త్ కానివ్వండి, హైట్ ఆర్ డెప్త్. నెక్స్ట్ క్వాంటిటీ అంటే నథింగ్ బట్ వాల్యూమ్. సో కొన్నిసార్లు ఓన్లీ లెంత్ విల్ బి ద మెజరింగ్ టూల్, అప్పుడు ఇక్కడ 0 పెట్టుకుంటాం. సో దట్ విల్ బి క్వాంటిటీ, లెంత్ ఇన్ మీటర్స్. నెక్స్ట్ క్వాంటిటీ తర్వాత యూనిట్స్ కూడా రాసుకోవచ్చు ఇక్కడ, క్వాంటిటీ అలాగే యూనిట్స్. మీటర్ క్యూబ్లో రాస్తున్నావా క్వాంటిటీ, లేకపోతే మీటర్స్లో రాస్తున్నావా, స్క్వేర్ మీటర్స్లో రాస్తున్నావా, ఇవి. అలాగే లాస్ట్లో రిమార్క్స్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమన్నా రాయాల్సింది ఉండిపోతే ఆ రిమార్క్స్లో మనం రాసుకుంటాం ఈజీగా ఐడెంటిఫై అవ్వడానికి. సో అలాగే ఇక్కడ డేట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ మన సిగ్నేచర్. సో ఆ రోజు పర్టికులర్ డేట్ రోజున మనం ఏ వర్క్ అయితే ఎగ్జిక్యూట్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్కవేషన్ ఆఫ్ ట్రెంచెస్ ఫర్ ఫుటింగ్. సో అది ఫస్ట్ వర్క్, ఎక్స్కవేషన్ ఆఫ్ ట్రెంచెస్ ఫర్ ఫుటింగ్స్ కోసం మనం ఎక్స్కవేషన్ చేస్తాం. ఎన్ని ఫుటింగ్స్? 6 ఫుటింగ్స్. లెంత్ ఎంత? 1.5 మీటర్, బ్రెడ్త్ 1.5 మీటర్, హైట్ వచ్చేసరికి 1.2 మీటర్. సో లెంత్, బ్రెడ్త్, హైట్ ఇంటూ 6 చేస్తే టోటల్ క్వాంటిటీ వస్తుంది, విచ్ ఈజ్ ఇన్ మీటర్ క్యూబ్. సో ఈ విధంగా మనం క్వాంటిఫికేషన్ అన్నది మనం చేయాలి. మెజర్మెంట్ అన్నది మనం కంప్లీట్ అయిపోయిన వర్క్కి మనం ఎప్పటికప్పుడు ఈ మెజర్మెంట్స్ అన్నవి రికార్డ్ చేసి ఇవి ఎంబుక్లో వర్కింగ్ సైట్ ఎంబుక్ WSMB, ఈ వర్కింగ్ సైట్ ఎంబీలో మనం రికార్డ్ చేసి ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు కౌంటర్ సైన్ చేయాలి అలాంగ్ విత్ డేట్. సో ఈ సైన్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా మనం వెరిఫికేషన్ బై ద ఫీల్డ్ ఇంజనీర్. సో ఈ ఫీల్డ్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో, జేఈలు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత మనం వెరిఫికేషన్ చేయించుకొని వెరిఫైడ్ అని చెప్పి వాళ్ళ చేత కూడా కౌంటర్ సైన్ అన్నది తీసుకోవాలి, కౌంటర్ సైన్. సో ఈ వెరిఫికేషన్ ఎందుకు అంటే వై, బికాజ్ ద ఫీల్డ్ ఇంజనీర్స్ ఎవరైతే మన మీద మన సుపీరియర్స్ కింద ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఎంబుక్ రికార్డింగ్ చేసినప్పుడు దే విల్ బి హ్యావింగ్ యాక్చువల్ ఎంబుక్. ఆ ఎంబుక్ రికార్డింగ్ చేసినప్పుడు దీన్ని బేస్గా తీసుకొని, ఈ WSMBని బేస్గా తీసుకొని వాళ్ళ ఎంబుక్ ఎట్ ద లాస్ట్లో వాళ్ళు అన్ని కాంపోనెంట్స్ కంబైన్ చేసి యాజ్ ఎ యూనిట్ దే విల్ బి ప్రిపేరింగ్ ద ఎంబుక్. సో అందులో ఎంటర్ చేసినప్పుడు దీని ఆధారంగా వాళ్ళు చేసుకోవడం అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ వై దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం అందరం కూడా తప్పనిసరిగా ఈ విధంగా మెజర్మెంట్స్ అన్నవి తీసుకోవాలి. నెక్స్ట్ సో ఈ విధంగా మనం ఎంబుక్ వర్కింగ్ సైట్ ఎంబుక్ రికార్డ్ చేసిన తర్వాత దెన్ ఎంబుక్ రికార్డింగ్. సో ఎంబుక్ రికార్డింగ్ అనేది లాస్ట్లో మొత్తం అన్ని వర్క్స్ అయిపోయిన తర్వాత లాస్ట్లో చేస్తారు. అయితే ఈ ఎంబుక్ రికార్డింగ్కి వచ్చేసరికి రెగ్యులర్గా ఇప్పుడు వరకు ఫాలో అయిన ఎంబుక్ మాత్రమే ఇక్కడ కూడా యూజ్ చేస్తారు బై ద కన్సర్న్డ్ ఎగ్జిక్యూటింగ్ అథారిటీ ఎవరైతే ఉన్నారో ఆ కన్సర్న్ ఎగ్జిక్యూటింగ్ అథారిటీ వాళ్ళ నామ్స్ ప్రకారం వాళ్ళు ఎంబుక్ అనేది యాజ్ యూజువల్గా రికార్డింగ్ అనేది చేయాలి. వాళ్ళకి మాత్రం ఎలాంటి కొత్త ప్రొసీజర్ అన్నది లేదు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఫీల్డ్ ఇంజనీర్స్ ఈ ఎంబుక్ రికార్డింగ్ చేస్తున్నప్పుడు ఇందులో ఏంటంటే ఫైనల్ వర్క్ మెజర్మెంట్, మనం ఏంటి డే వైజ్ వర్క్ కంప్లీషన్ అన్నది రాయాలి. వీళ్ళు వచ్చేసరికి ఫైనల్ మనం కాంపోనెంట్ వైజ్ రాస్తాం, ఇండివిజువల్ కాంపోనెంట్స్ కింద విడదీసి అవన్నీ కూడా వర్క్ మెజర్మెంట్ రాస్తాం, కంప్లీట్ అయింది. వీళ్ళైతే
ఫైనల్ వర్క్ మెజర్మెంట్ అన్నది చేస్తారు అట్ వన్ టైం మెజర్ యాజ్ అ వన్ టైం మెజర్. అంటే మనం కొంచెం కొంచెంగా డే బై డే మనకి వర్క్ కంప్లీట్ అయినట్లు మనం రాస్తాం. వీళ్ళు వచ్చేసరికి ఫీల్డ్ ఇంజనీర్స్ వచ్చేసరికి కంప్లీట్గా ఆ కాంపోనెంట్ కంప్లీట్ అవ్వడానికి లేకపోతే ఆ కాంపోనెంట్ కంప్లీట్గా ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఎంత క్వాంటిటీ పట్టింది అన్నది వాళ్ళు రికార్డ్ చేస్తారు. నెక్స్ట్ సో ఫీల్డ్ ఇంజనీర్స్ ఈ WSMBని రెఫరెన్స్ మెటీరియల్ కింద లేకపోతే ఒక వెరిఫికేషన్ పర్పస్ దే కెన్ యూజ్ దిస్ మెటీరియల్ ఆర్ దే కెన్ యూజ్ దిస్ ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ ఫర్ రికార్డింగ్ దేర్ ఎంబుక్స్. వాళ్ళ ఎంబుక్స్ని రికార్డ్ చేయడానికి మెజర్మెంట్స్ కోసం ఈ ఫీల్డ్ ఎంబుక్ ఏదైతే ఉందో వర్కింగ్ సైట్ ఎంబుక్ దాన్ని యూజ్ చేసుకుని వాళ్ళు ఫైనల్ రికార్డింగ్ అనేది చేయొచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫీల్డ్ ఇంజనీర్ ఈజ్ solely responsible even if the measurements are done by engineering assistants and welfare secretary, వార్డ్ ఎమ్యూనిటీస్ సెక్రటరీస్ ఎవరైనా సరే వాళ్ళు చేసినా సరే మెజర్మెంట్స్ అన్నీ కూడా ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ వార్డ్ ఎమ్యూనిటీ సెక్రటరీస్ చేసినప్పటికీ కూడా ఫీల్డ్ ఇంజనీర్ ఈజ్ సోల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ద మెజర్మెంట్స్. సో దట్ ఈస్ వై దే హ్యావ్ టు వెరిఫై వన్ ఆర్ ట్వైస్. సో ఈ ఫీల్డ్ ఇంజనీర్ మీద కూడా చెక్ మెజర్మెంట్ అన్నది ఉంటుంది. సో ఈ చెక్ మెజర్మెంట్ వచ్చేసరికి డివిజనల్ డిఈస్ ఆర్ ఎవరైతే ఉంటారో సో డిఈస్ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ దిస్ చెక్ మెజర్మెంట్. వై? బికాస్ దే ఆర్ ద కన్సర్న్ అథారిటీ. చెక్ మెజర్మెంట్ అథారిటీ అనేది డిఈకి ఉంటుంది. సో దే విల్ బి యూటిలైజింగ్ క్రాస్ చెకింగ్ వెన్ దే ఆర్ విజిటింగ్ ద స్కూల్స్. క్రాస్ చెక్ అన్నది చేసుకుంటారు. ఆ మెజర్మెంట్స్ అన్నీ కూడా క్రాస్ చెక్ చేసుకుని అండ్ ఆల్సో క్రాస్ చెక్ చేసి ఫీల్డ్లోకి వచ్చినప్పుడు ఎంబుక్ WSM బుక్ వర్కింగ్ సైట్ ఎంబుక్ ఏదైతే ఉందో ఆ బుక్ని వెరిఫై చేసి వాళ్ళ చేత మనం ఇనీషియల్ కూడా తీసుకోవాలి. సి సైన్ విత్ డేట్తో సహా డిఈస్ ఆర్ సైన్ మనం రాసే వర్కింగ్ సైట్ ఎంబుక్ మీద ఉండేలాగా చూసుకోవాలి. సో ఫైనల్గా ఈ ఎంబుక్లు ఎందుకు ఎవరిస్తారు? సప్లై ఎవరు అంటే మనం కొనుక్కోవాలా లేదంటే సప్లై చేస్తారా అంటే ఎగ్జిక్యూటింగ్ అథారిటీ. మనకి వర్క్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికి అథారిటీస్కి పర్మిషన్ ఇచ్చే కదా ఎగ్జిక్యూటింగ్ వర్క్ అథారిటీ ఎవరికైతే ఉందో ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళే మనకి ఈ బుక్స్ అన్నవి పర్చేస్ చేసి సప్లై చేస్తారు అందరికీ కూడా. సో దట్ ఈస్ వై దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో మీరందరూ కూడా ఈ వీడియో కంప్లీట్గా విని ఇది మీకు ఉపయోగకరంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. హోప్ యూ ఆల్ ఆర్ గెటింగ్ బెనిఫిటెడ్ అవుట్ ఆఫ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.